పార్టీ మారినా ప్రైమ్ మినిస్టర్లు పిలుస్తారు పోయింది. నాది పెద్ద సమస్య. 70,000 మంది చేయాలి చెప్పాలని నేను తయారు చేస్తున్న ఒక 7 సంవత్సరాలు కూడా ప్రైమ్ మినిస్టర్ పిలుస్తాను అంటున్నా. ఎన్టీఆర్ కూడా చెప్పినారు పిలుస్తా సార్, నేను ఒకసారి పిలుస్తాను. పిలుస్తాకు పోయినా నా అదృష్టం బాగుంది. ధన్యవాదాలు వచ్చింది పోయిన గడిచేపట్లే వచ్చింది. అసలు ఆయన బిల్లు పెట్టేటాడు పార్లమెంట్ ఇంకోటి గంగోడు అది ఎంతో ఏమో అదృష్టం అనుకున్నాం. దాన్ని మరి కలిసిండు. కలిసి ఎవరు పిలిచిండు, కుషులు పెట్టిండు, 25 నిమిషాలు మాట్లాడిండు. మేము మా ఎక్స్ప్లెయిన్ చేసినాము. తర్వాత వచ్చేసాం, పిల్లలే వచ్చేసాం. 2 గంటలలో అయిపోయిందా? 2 నుంచి 4 కూడా కలిసేసాం. మేమే ఊహించలేదు. సెక్రటరీ టైం ఒక దినం ముందు పోయి కలిసినాం. అయ్యా ప్రైమ్ మినిస్టర్ని కల్పించారా, మేము పిలుస్తాం మా కాలేజీలో. సరే రమ్మన్నాడు. ఆయన అయితే కలవడని చెప్పాడు. ఆయన మేమే ట్రై చేసుకున్నాం. లోపలికి పోయినాం పార్లమెంట్. నేను మాజీ ఎంపీని కదా, ఇండియాలో 2 ఏళ్ళు కదా పరిచయం ఉన్నాయి. కుసాయించుకోకపోతే ఎందుకు తయారు పని అంటే ఎండాకాలం సమ్మర్ హాలిడేస్ మొదలై డిసైడ్ అయిపోయింది. పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయింది. హాలిడే కూడా ముందే పిల్లలకి అదే 10 తారీఖు వస్తుంది మీరు పెడతారా ప్రోగ్రామ్ అంటే మేము చెప్పేస్తాం. ప్రోగ్రామ్ సెనెట్ ఫోన్ చేసి పిఏ చేసి మా దాన్ని ఇప్పుడు ప్రోగ్రామ్ పెట్టినట్లేదు, పిల్లలు లేరు. ఆగస్టులో అయితే మా తన పిల్లలు ఇంకో ఇది జరిగింది. ఇక ఆడికెళ్ళి ఒకడు మల్లారెడ్డి పోతుండు, 5 సీట్లు మాట్లాడుతుండు, ప్యాకేజ్ మాట్లాడుతుండు, రేపు 10 తారీఖు అయితే అంటుండు. అంటే నడవండి అని చెప్పి ఎవరికి ఎందుకు జవాబు చెప్పాలి? ఇక రకరకాల హోదానాలు వస్తుంది. లాయర్ అని చెప్పి తెలిసి సోషల్ మీడియా నడుస్తుంది. ఫేమస్ మనసులో నడుస్తూ ఉంటుంది కదా, మనం ఆపినా కదా, నడిచింది సెలవుండదు కదా. కొద్ది దినాలు నడుస్తుంది అంతే. నేను ఎక్కడ పోను. ఎన్టీఆర్ కూడా చెప్తున్నా, నేను నా సమస్యల కోసం నేను రేపు 3 తారీఖు పోతున్నాను. బీజేపీ ఎన్టీఆర్ కూడా చెప్పి నేను ఆంధ్ర పోయినా లొకేషన్ కలిసేది కలవలేదు. రేపు చంద్రబాబు నాయుడు కలుస్తాను, అలాట్మెంట్ చేపించుకుంటున్నాను. పాయ్ తెలుగుదేశంలో ప్రెసిడెంట్ అవుతుండే పాయ్ వచ్చాడు. నేనేం చేయాలి? ప్రతిదానికి నేను జవాబు అడగచ్చు. అందుకని కొన్ని దినాలు సైలెంట్ కూర్చుంటే సమయం అదే జవాబు చెప్పేస్తుంది, అదే మారిపోతుంది. మీ బీఆర్ఎస్ గాలి ఉంది, బీఆర్ఎస్ మనం పర్ఫెక్ట్ ఉన్నారు. మీరందరూ నేను ఎక్కడ పోతలేను, నేను పార్టీ మారతలేను. నేను ఈ పార్టీలో గెలిచిన ఈ పార్టీలో మారతలేను.